హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరొక కొత్త రెసిపీతో వచ్చేసానండి. నేను మీ కావ్య. ఆ రెసిపీ ఏంటో తెలుసా? కోడి కాళ్ళ కూర అండి. అప్పుడెప్పుడో ఎక్కడో చూసినట్టు గుర్తు వస్తుందా మీకు? ఎక్కడ చూసారంటే మనకు పెరుగు పచ్చడి ఆంటీ చేసిందనమాట. మేము ఫస్ట్ టైం అనమాట తెచ్చుకోవటం. చాలా అంటే చాలా బాగుంది. నార్మల్ చికెన్ కర్రీ కంటే ఈ కోడి కాళ్ళే చాలా బాగున్నాయండి. అండ్ ఇగురు కానీ ఫ్రై కానీ చాలా అంటే చాలా బాగుంది. నాకు గ్రేవీ కంటే ఫ్రై చాలా బాగా నచ్చింది. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోయి చూసేద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆ తరువాత కాగాక అల్లం వెల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. వేసుకొని బాగా వేయించుకోవాలి. పచ్చి వాసన పోయేలాగా వేయించుకోవాలన్నమాట. ఆ తరువాత లవంగాలు అయితే వేసేసుకుందాం. ఆ తరువాత దాల్చిన చెక్క వేసుకుందాం. వేసుకొని కాసేపు తిప్పుదాం. ఆ తరువాత ముందుగానే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ టొమాటో అయితే వేసేసుకుందామండి. మంచిగా ఫ్రై చేసుకుందాం. నేను చెప్పిన విధంగా మీరు ఇంట్లో ట్రై చేయండి. తప్పకుండా కామెంట్ అయితే పెట్టండి ఎవరెవరు ఈ కోడి కాళ్ళ కూర తిన్నారా లేదా అని. ఆ తరువాత పసుపు వేసుకుందాం. ఆ తరువాత కొంచెం ఉప్పు అయితే వేసుకుందాం. ఆ తరువాత కారం వేసుకుందాం. మేము కారం మంచిగా స్పైసీగా తింటాం, అందుకే ఆంధ్ర స్పైసీ ఫుడ్స్ అని పేరు పెట్టుకున్నాం అన్నమాట. మీరు కారం కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి. కారంగా వేడి అన్నంలో తింటేనే కదా ఆ మజానే వేరు. నెక్స్ట్ మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ కోడి కాళ్ళు అయితే వేసేసుకుందామండి. తిప్పుకోకుండా ఇలా చేసుకోవడం వల్ల ముక్కలు అనేవి అవి దాన్ని ఏమంటారు చిదరకుండా ఉంటాయి అన్నమాట. మంచిగా ఉడికియాలండి. బాగా ఉడకాలి, అప్పుడే కదా టేస్ట్ బాగుంటుంది. అంటే ఆ నీచు స్మెల్ పోయేలాగా బాగా ఉడికించాలి. ఆ తరువాత కొంచెం వాటర్ అయితే పోసుకుందాం. మరీ ఎక్కువ కాదు, ఉడకబెట్టాక కొంచెం వాటర్ ఉంటాయి. ఆ వాటర్ కొంచెం వాటర్ చాలు. బాగా ఉడికించుకోవాలండి. మూత పెట్టి ఉడికించుకుందాం. మీరు కనుక ఈ వీడియో ఇంట్లో ట్రై చేసినట్లయితే కామెంట్ అయితే చేయండి. ఆ తరువాత ధనియాల పొడి వేసుకుందాం. మీరు ఇక్కడ చేశారంటే మీ చుట్టుపక్కల అందరి ఇంట్లోకి స్మెల్ వెళ్ళిపోయింది. అందరూ ఏం కర్రీ చేశారని అడుగుతారు, అంత బాగుంటుంది. ఉప్పు సరిపోయిందా లేదా అని ఒకసారి టేస్ట్ చూసుకోండి. మీరు ఉప్పు ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఉప్పు వేసుకోండి. నేనైతే ఉప్పు ఎక్కువ తిననండి, ఓన్లీ కారం మాత్రమే ఎక్కువ తింటాను.
మా మమ్మీకి ఉప్పు సరిపోలేదనుకుంటా, కొంచెం ఉప్పు వేసింది. ఆ తర్వాత చికెన్ మసాలా వేసుకుందాం. ఇదే కదా మెయిన్ ఇంగ్రీడియంట్. ఇది ఇంట్లో నూరుకున్న చికెన్ మసాలా అండి. అంతే అండి, సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. కొత్తిమీర లేదు, అందుకే కరివేపాకుతో గార్నిష్ చేసుకుందాం. ఎండిపోయిన కరివేపాకండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బిర్యానీలోకి తింటున్నా నేనైతే. మామూలుగా చపాతీలోకి, పుల్కాలోకి, దోశలోకి బ్రహ్మాండంగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. నార్మల్ చికెన్ కంటే ఈ కోడి కాళ్ళ కూర చాలా అంటే చాలా బాగుంటుంది. బహుశా స్కిన్ తినని వాళ్ళకి నచ్చదేమో, నాకు స్కిన్ అంటే చాలా ఇష్టం. సో ఐ లవ్డ్ ఇట్. ఓకే అండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.